మంది భక్తులు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక లైన్ లోనే నా తోటి యోధుడు పౌలు భక్తుడు చెప్తాడు, నా తోటి యోధుడు ప్రార్థనా శక్తిమంతుడు, ప్రార్థనలో పోరాటం కలిగిన వాడని. ఎంతమంది గురించి చెప్పాడు పౌలు సాక్ష్యం. వారిలో ఒక్కరిగానే మనం ఉండాలనుకున్నావా? బైబిల్ అంతా 100 సార్లు 200 సార్లు చదివితే సరిపోదు. దాన్ని పూర్తిగా ఏమాలా మన యొక్క ఏమంటారు చిప్పులోకి ఎక్కించండి, పెన్ డ్రైవ్ లోకి ఎక్కించండి అని పాటలు ఇస్తాం చూసారా? అలానే మెమరీ కార్డులోకి ఎక్కించండి అని ఇస్తాం కదా. నీ యొక్క జీవితంలో, నీ బ్రతుకు కాలంలో నీ మెదడులో ఏముండాలంటే బైబిల్ వాక్యం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలంటే బైబిల్ లో దేవుడు ఏదైతే బోధ చేశాడో ఆ మాటలన్నీ మన హృదయంలో పదిలపరచుకోవాలి. నీ జీవితం అద్భుతంగా మార్చివేయబడింది. ఒకసారి చేర్చండి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఊర్లేవు నాకు పాట సరిగ్గా పాట కాదు,